హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ సంఘర్షణ ఒకటో భాగాన్ని వినేద్దాం. ఫ్లైట్ వినీలాకాశంలో విహరిస్తుంది. ఫ్లైట్‌లో ఉన్న హన్స్, హాసినిల మనసు కూడా చుట్టూ ఉన్న వాతావరణంతో, ఇంకా మనుషులతో సంబంధం లేకుండా ఆలోచనల సుడిగుండంలో విహరిస్తుంది. హన్స్, హాసినిలు పక్కపక్కనే ఉన్నా వారి మనసుల మధ్య దూరం మాత్రం ఆకాశానికి, భూమికి ఉన్నంత దూరంగా ఉన్నాయి. హన్స్ కోపంతో కళ్ళు అగ్నిగుండంలా మారాయి. ఆవేశం వల్ల ఆలోచనలు గజిబిజిగా ఉన్నాయి. ఏదీ సరిగా ఆలోచించకుండా, కుదురుగా ఉండనివ్వకుండా ఆలోచనలు సాగుతున్నాయి. హన్స్ మొహం చూడలేనంత సీరియస్‌గా ఉన్నాడు. మామూలుగానే అతన్ని చూసి అందరూ భయపడతారు. ఇంకా ఇలాంటి సమయంలో అయితే హన్స్ చూడ్డానికి వణికిపోతారు. అలా ఉన్నాడు హన్స్. అంత కోపానికి కారణం మన హాసిని పాపే. అసలు అలా ఎలా చెప్పింది? అలా చెప్పడానికి తనకు ఎంత ధైర్యం అసలు? అసలు నా గురించి కొంచెం కూడా ఆలోచించకుండా అలా ఎలా చెప్పింది? అని హాసినిని ఏమీ అనలేక, ఆమె మీద కోపం ప్రదర్శించలేక ఆవేశాన్నంతా తనలోనే అదిమి పెట్టుకుని హాసిని పక్కన కూర్చున్నాడు. కనీసం తన వైపు కూడా చూడట్లేదు. ఎందుకు అంటే తనని చూస్తే కోపం ఎక్కువై కోపంలో ఎలా ప్రవర్తిస్తాడో అని సీటు వెనక్కి ఆనుకుని కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. ఇంకా హాసిని విషయానికొచ్చేద్దాం. హాసిని కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి. కానీ కోపంతో కాదు, బాధతో ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రగా మారి ఉబ్బిపోయాయి. హన్స్ కోపాన్ని, ఆవేశాన్ని నొక్కి పెట్టుకుని ఎలా ఉన్నాడో, హాసిని కూడా బాధ, ఆవేదనని అణిచిపెట్టుకుని హన్స్ వైపే చూసే ధైర్యం లేక మౌనంగా తల కిందికి వేసుకునుంది. కన్నీళ్ళని బయటికి రాకుండా హన్స్‌ని ఎదుర్కోలేక మౌనంగా బాధపడుతుంది. హాసిని అంతరంగంలోని ఆలోచనలు. ఏంటి ఈ మనిషి అసలు? కొంచెం కూడా అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, మనసుని తూట్లు పొడిచి తప్పంతా నాదే అంటున్నాడు. అసలు అప్పుడున్న పరిస్థితుల్లో నాకలా చేయడం తప్ప వేరే మార్గం లేదు. అందరి ముందు దోషిలాగా నిలబడాల్సి వస్తుంది అని, అంతకంటే వేరే మార్గం లేక చేస్తే నేనే కావాలని చేస్తానని అరుస్తున్నాడు. ఇన్ని రోజులు అర్థం చేసుకున్నది ఇదేనా? అసలు ప్రేమ, ఆప్యాయతలు, బంధాలు ఏమీ తెలియని ఒట్టి రాతి మనిషి. ఒక ఆడపిల్ల ఆ పరిస్థితిలో పరువు కాపాడుకోవడం కోసం చేసిందని ఆలోచించకుండా కావాలని ప్లాన్‌గా ఇదంతా చేశానని అసలెలా అనగలిగాడు? నేను అతని పరువు పోయేలా చేశానా? నేనలా చేయకపోయినా పరువు పొయ్యుండేది. సమాజంలో తల ఎత్తుకు తిరగలేకుండా అయ్యేది. ఇంకా నాకు ఒక ఆడపిల్లగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. నా జీవితం ఏంటి అని అన్ని రకాల ఆలోచించి, ఎంత ధైర్యం తెచ్చుకొని ఇద్దరి పరువు పోకుండా ఉండాలని ఎంత మదనపడి అలా చేశాను. ఆ విషయం ఆ మనిషికి అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నించినా అసలు మాట కూడా దూరనివ్వలేదు. పైగా కోపంతో విరుచుకుపడి నానా మాటలన్నాడు. అసలు అలా ఎలా అనుకోగలిగాడు? అని అసలు జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకుని, ఏదైతే జరగకూడదు, బంధాలను వదులుకుని ఒంటరిదాన్ని అయ్యానో, అలాంటి పరిస్థితే వస్తే నేనెలా అలా జరిగనిస్తాను? ఇప్పటికే నా అన్న వాళ్ళు లేక ఏకాకిగా ఆత్మగౌరవంతో బ్రతుకుతున్న అది కూడా పోతే నేను అంటూ మనసులోనే కుమిలిపోతుంది. అసలు ఇలాంటిది జరుగుతుంది, ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఇద్దరు కలలో కూడా అనుకోలేదు. ఇద్దరు అదే షాక్‌లో ఉన్నారు. అలాగే జరిగిన దాని ప్రభావంతో కోపం, బాధల మధ్య తను జర్నీని ముగించుకుని కారులో ఇంటికి బయలుదేరారు. హన్స్, హాసిని కారులో కూడా మౌనంగానే ఉన్నారు. ఇద్దరు ఏం మాట్లాడుకోలేదు. హన్స్ తన సెల్ ఆన్ చేసి ఎవరికో కాల్ చేసి, అసలు అలా ఎలా జరిగింది? ఎవరు చేయించారు? అదంతా కనుక్కో. ఎప్పుడూ టెన్షన్‌లో, ఇంకా కోపంలో ఉండి చెప్పలేకపోయాను. ఇంకా హోటల్‌కి అక్కడికొచ్చిన ప్రతి ఒక్కరికి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వు. పొరపాటున కూడా ఎవరికీ తెలియకూడదని. వాళ్ళు ఏం డిమాండ్ చేసినా ఇచ్చేస్తామని చెప్పండి. భయపెట్టండి. ఏదైనా చేయండి, కానీ నేననుకున్నట్టు మాత్రమే జరగాలి. కొంచెం పొరపాటు చేసినా అందరి అంతు చూస్తా అని చెప్తూ హన్స్ కళ్ళు హాసిని వైపు కోపంగా చూశాయి. ఇదంతా నీ వల్లే. ఏదైనా పొరపాటు జరిగితే నీ అంతు చూస్తా అని ఆ చూపులకు అర్థం. ఆ చూపు హాసిని మనసుకి ముళ్ళులాగా గుచ్చుకుని చివుక్కుమంది. హన్స్ ఫోన్లో ఉన్న అతనికి ఏవేవో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కోపంగా పెట్టేశాడు. హన్స్‌ని చూస్తే బుసలు కొడుతున్న పాములా కనిపిస్తున్నాడు. హాసినికి ఎప్పుడు కాటేస్తాడో, కఠినమైన మాటల విషయాన్ని వెదజల్లుతాడు అని బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. కానీ హన్స్ తను ఉన్నది కారులో అని తన మీద కోపాన్ని చూపించకుండా సంభాళించుకుంటూ ఉన్నాడు. కారు ఇంటికి చేరుకుంది. హాసిని గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇంట్లోకి వెళ్ళగానే కస్సుబుస్సు అంటూ అరుస్తాడనుకున్న హన్స్ కోపంగా పైకి వెళ్ళిపోవడంతో ఊపిరి పీల్చుకుంది. ఏంటో ఈ మనిషి అస్సలు అర్థం కాడు. దేవుడా! అసలు పొరపాటు జరగకుండా చూడు. లేకపోతే ఒక ప్రళయమే వస్తుంది. ఈ గండం గట్టెక్కితే అర్చనలు, అభిషేకాలు, పొర్లు దండాలు, కొబ్బరికాయలు కొట్టడం అన్నీ చేస్తా. దేవుడా, పరువు పోకుండా కాపాడు. అందరి ముందు తలదించుకునే పరిస్థితి తీసుకుని రాకు అని
ఎంతమంది దేవుళ్ళుంటే అంతమందికి మొక్కుకుంటుంది. పని ఆమె వచ్చే, అమ్మా మీకు సార్‌కి భోజనం ఏర్పాట్లు చేయాలా అమ్మా? హాసిని నాకొద్దు. సార్ తింటారేమో అడిగి చెయ్యి. నాకు కాఫీ తేవు అని చెప్పి రూమ్‌కెళ్ళింది. రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అయ్యి కూర్చుంది. పనామె వచ్చి కాఫీ ఇచ్చింది. హాసిని కాఫీ కప్ పట్టుకొని ఆలోచిస్తుంది. పనామె అమ్మా అని పిలిచింది. హాసిని తల పైకెత్తి, నువ్వింకా వెళ్ళలేదా? నాతో ఏమైనా మాట్లాడాలా? అవునమ్మా. సార్‌ని అడగడానికని డోర్ కొడితే తెరిచారమ్మా. ఇంకోసారి నా రూమ్ దగ్గరికి ఎవరైనా వస్తే చంపేస్తానని గట్టిగా అరిచారమ్మా. హాసిని అది విని చాలా కోపం మీద ఉన్నాడులే అనుకుంటూ, సరే నువ్వెళ్ళు. సార్ పిలిచే అంతవరకు ఆ చుట్టుపక్కల వెళ్ళకు. సరే అమ్మా అని వెళ్ళిపోయింది పనావిడ. హాసిని రాత్రంతా జరిగింది తలుచుకుని ఏడుస్తూ, బాధపడుతూ ఎప్పటికో నిద్రపోయింది. హన్స్ రూమ్‌కి వెళ్ళంగానే తను తెచ్చిన వస్తువులన్నీ విసిరేసి టవల్ తీసుకుని బాత్రూమ్‌కెళ్ళాడు. అతని ఫ్రస్ట్రేషన్ కొంచెం తగ్గేదాకా షవర్ కింద నిల్చున్నాడు. అక్కడ నిల్చుని బాధ, కోపం, ఆవేశం అన్నీ నీళ్ళలో కలిపేద్దామని అనుకుంటున్నాడు. కానీ తన వల్ల కాక చాలాసేపు ఆలోచిస్తూ నిల్చున్నాడు. ఓపిక లేక ఎప్పటికో వచ్చి పడుకున్నాడు. రాత్రి ఆలస్యం అవ్వడం వల్ల ఇద్దరూ పొద్దున్నే లేవరు. హన్స్ లేవకపోయినా హన్స్ సెల్ హన్స్‌ని మిస్ అవుతుందేమో అదే పనిగా మోగుతూ హన్స్‌ని నిద్రలేపడానికి ప్రయత్నిస్తుంది. ఆలోచనలతో, పని ఒత్తిడి, టెన్షన్‌తో అలసిన అతను అవి అస్సలు వినిపించడం లేదు. హన్స్ వాయిస్ లేక బోరుగా ఫీల్ అవుతున్న సెల్ హన్స్‌ని లేపడానికి సెకండ్ గ్యాప్ కూడా లేకుండా కాల్స్‌తో లేపడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఆ సెల్లు మొర ఆలకించినట్టున్నాడు. కొంచెం సేపటి తర్వాత కళ్ళు భారంగా తెరిచి ఫోన్ చేతిలోకి తీసుకుని చూడలేకపోతున్న తీక్షణంగా స్క్రీన్ వైపు చూసి కాల్ లిఫ్ట్ చేశాడు. అవతలి వ్యక్తి చెప్పింది విని షాక్ అయ్యాడు. నిద్ర మత్తు, తల భారం మొత్తం ఎగిరిపోయి కోపంతో ఎంతెత్తున లేచి వాట్? ఏం చెప్పావు? మళ్ళీ చెప్పు అని అడిగి మరీ చెప్పించుకుంటాడు. తను విన్నది నమ్మలేక, అసలు ఎలా జరిగింది? ఇది నీకు చెప్పాక రాత్రే అసలు బయటికి రావద్దని. మరెలా వచ్చింది? నువ్వేం చేస్తున్నావు? ఎవరు చేశారు? ఎంతసేపటి నుండి జరుగుతుంది ఇది అని అతన్ని మాట్లాడనివ్వకుండా ప్రశ్నలతో, కోపంతో అతని ప్రాణాలు తీసినంత పని చేశాడు మన యాంగ్రీ మ్యాన్ హన్స్. అతని కోపానికి, అతని ప్రశ్నలకి తాళలేక సమాధానం చెప్పి తిట్లు తినే ధైర్యం లేక, అంటే ఏమంటాడో అని భయంతో, సార్ టీవీ ఆన్ చేసి చూడండి సార్, మీకంతా అర్థమవుతుంది అని చెప్పి పెట్టేస్తాడు. హన్స్ ఫోన్ కట్ అవ్వగానే మళ్ళీ ఇంకో ఫోన్ మోగుతూనే ఉంది. అది కట్ చేస్తాడు. కానీ స్క్రీన్ మీద అప్పటికే కొన్ని వందల ఫోన్ కాల్స్. అవి చూసిన హాన్స్ కోపంతో షెల్ని పట్టని నేలకేసి కొట్టి ధనాధనమని కిందికొచ్చి టీవీ ఆన్ చేశాడు. టీవీలో వచ్చే న్యూస్ చూసి అతనికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిన్నటి నుండి అణిచిపెట్టుకున్న కోపానికి 100 రెట్లు ఎక్కువ అవడంతో అక్కడున్న వస్తువులన్నీ విసిరి కొడుతున్నాడు. ఆవేశంగా అరుస్తున్నాడు. ఇల్లంతా పగిలిపోయిన వస్తువులతో నిండిపోయింది. ఆ సౌండ్స్కి నిద్రలేచిన హాసిని అక్కడికొచ్చి టీవీలో వచ్చింది అక్కడ జరిగిందంతా చూసి షాక్ అయి నిల్చుంది. దేవుడా, ఏదైతే ప్రళయం రాకూడదనుకున్నానో ఆ ప్రళయంలో నన్ను ముంచేశావా అని అదంతా చూసి మాటరాని బొమ్మలాగా ఇప్పుడు ఎలా? ఏం చెప్పాలి? ఎలా ఎదుర్కోవాలి? ఏం అర్థం కాకుండా ఉంది. హన్స్ని నా అంతు చూస్తాడేమో అనుకుంటూ నిల్చుంది. హన్స్ చూపులు హాసిని మీద పడ్డాయి. అప్పటిదాకా ప్రాణం లేని వస్తువుల మీద చూపించిన కోపం ఇప్పుడు హాసిని మీదకు మళ్ళింది. హాసిని వల్లే ఇదంతా జరిగిందని హన్స్ హాసినిని చూడగానే తన కోపం తారాస్థాయికి చేరి ఒక్క ఉదిటిన ఆమెని చేరాడు. హాసినికి హన్స్ తన దగ్గరికి రాగానే భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టి కాళ్ళు చేతులు వణికాయి. భయంగా గుట్కలు మింగుతోంది. హన్స్ హాసినిని కోపంగా చూస్తూ తన చేయి పట్టి గుంజుకొని టీవీ దగ్గర పడేసి, చూడు టీవీలో ఏమొస్తుందో. ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉందనుకుంటా. నువ్వు అనుకున్నది జరిగినందుకు కదా. ఇదే కదా నువ్వు కోరుకున్నది. నువ్వు కోరుకున్నట్టు జరిగితే సంతోషంగా ఉండకుండా ఎలా ఉంటుందిలే కదా. ఇదే కదా నువ్వు కోరుకుంది. అందుకే అంత పెద్ద అబద్ధాన్ని పగడ్బందీగా చెప్పి నమ్మించావు. చెప్పు, మాట్లాడు అంటున్నాడు. హాసినికి కళ్ళ నిండా నీళ్లు, గుండెల నిండా భయం. ఆ భయంతో గుండెలు దడదడ అని అంటున్నాయి. గొంతు బాధతో నిండి గొంతు పూడుకుపోయి మాట పెగలడం లేదు. ఎలాగో ధైర్యం తెచ్చుకుని ఒక్కో మాట కూడగలుపుకొని సార్ అని చిన్నగా అంటుంది. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అది అలా జరగడంలో నా తప్పేమీ లేదు. అప్పుడు పరువు పోకూడదని అలా చెప్పాను అని అనడం పూర్తి కాకముందే హన్స్ హాసిని చెంప మీద చాచిపెట్టి కొడతాడు. హాసిని దూరంగా వెళ్ళి పడుతుంది. అతను ఆమెని చూస్తూ, ఏంటి పరువు పోకుండా ఉండాలని అలా చేశావా? ఏం పరువు కాపాడావు? ఆ ల్యాండ్ లైన్ చూడు, సైరన్లా ఎలా నాన్ స్టాప్గా మోగుతుందో. ఆ టీవీ చూడు, ఎలా కారు కూతలు కూస్తుందో.
అందరూ ఎన్ని అంటున్నారో కనిపిస్తుందా? ఎంతమంది దీని గురించి అడగడానికి కాల్ చేస్తున్నారో వినిపిస్తుందా? ఎంతమంది ఏమనుకుంటున్నారో అర్థమవుతుందా నీకు? ఆ! చెప్పు. అసలు ఎవరైనా ఇలాంటి విషయంలో ఏ అమ్మాయిలైనా అబద్ధం చెప్తుందా? అసలు ఎంత ధైర్యం నీకు? దేనికోసం నువ్విలా చెప్పావు? అసలు ఎలా చెప్పావు? పేరు, ప్రతిష్టలు, డబ్బు కోసమా? అందుకోసమేనా? అందుకేనా? అని హైపర్ అయిపోతాడు. అందుకోసమే నాతో ఇన్ని రోజులు అంత మంచిగా ఉన్నది. సారీ, నటించింది. ఎంత డబ్బు, ఎంత గౌరవం, ఇంత కేరింగ్ నీ మీద చూపించాను. నా ఇంట్లో వాళ్ళ మీద చూపించినంత అంతా నీపైన చూపించాను. నేను నెత్తిన పెట్టుకున్నాను. కానీ నువ్వేం చేశావు? నన్ను నిందలనే నిప్పుల్లో తోసేశావు. అందరినీ వద్దు అనుకుని ఒంటరిగా ఎందుకుంటున్నాను దానికి విలువ లేకుండా చేశావు. నా ప్రేమకు విలువ లేకుండా పోయింది హాసిని వల్ల అని హర్ష కోపం. అందుకే అంత కోపాన్ని హాసిని మీద ప్రదర్శిస్తున్నాడు. మంచి చెడు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అంత ఆలోచించలేని స్థితిలో ఉన్నాడు. పెళ్లి చేసుకోమని పోరు పెడుతున్నారని, వాళ్ళతో గొడవ పడి నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోనని చెప్పినా వినలేదని కుటుంబాన్ని వదులుకొని ఒక్కడే ఉంటున్నాను. వాళ్ళందరూ ఈ విషయం తెలిసి మాకు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి, ఇందుకేనా నువ్వు మమ్మల్ని మా మాటని కాదనుకొని ఒక్కడివే ఉంది ఇలా పరువు తీయడానికా అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి చెప్పు అంటూ హాసిని లేపి నిల్చోబెట్టింది. హాసిని చేతికి కింద పడినప్పుడు గాజు పెంకు గుచ్చుకోవడంతో రక్తం వస్తుంటే, నొప్పితో విలవెల్లాడుతుంటే చేతికి దెబ్బ తగిలిన చోట పట్టుకుని హన్స్ అన్న మాటలకి బాధతో ఏడుస్తుంది. సార్, ఒకవేళ అలా చెప్పకపోతే ఇంతకంటే ఎక్కువ పరువు పోయేది. సమాజంలో తలెత్తుకోలేకుండా అయ్యేది. ఏ నమ్మకాన్ని ప్రజలకు కలిగించి ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారో అంతా తుడుచుకుపెట్టుకొని పోయేది. అంతేకాకుండా మాయని మచ్చపడేది. అంత పెద్ద నష్టం కాకుండా ఇంకా నా మీద పడే మచ్చని తప్పించుకోవడానికి అలా అబద్ధం చెప్పాను. అంతేకాని మరే స్వార్థం లేదు సార్ నాకు. ఓ, నువ్వు నా పరువు మర్యాదలు కాపాడడానికే ఇలా చేశావు. నేను అర్థం చేసుకోకుండా నిన్ను తప్పు పడుతున్నానా? నిన్ను పొగడాలి. ఇంత పెద్ద నష్టం జరగకుండా కాపాడావు. నేను నీకు కృతజ్ఞతలు చెప్పుకోకపోగా ఇలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాను కదా? అవును కదా? ఏయ్, అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నువ్వు అలా చెప్పింది నువ్వు చేసేది తప్పో ఒప్పో తెలుసుకోలేని వాన్నా? ఎంత ధైర్యం నీకు నన్ను తప్పు పట్టడానికి? అనాథగా అవస్థలు పడుతూ ఉండాల్సిన నిన్ను అందలం ఎక్కిస్తే అదును చూసుకొని నన్ను అధఃపాతాళానికి తొక్కేయాలని చూస్తున్నావా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? హా, చెప్పు అంటూ అరిచాడు. హన్స్ కోపంగా ఉండడం వల్ల హాసిని చెప్పేవి అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకుంటున్నాడు. నిజాన్ని గ్రహించలేకపోతున్నాడు. అతని మనసు నిండా మీడియా, బిజినెస్ పార్ట్నర్స్, ఫ్యామిలీ, ఇంకా తన మనసులోని ప్రేమకి ఎలా సమాధానం చెప్పాలి అనే ఆలోచనలోనే ఉన్నాడు. హన్స్, నా కంటి ముందు నువ్వు ఇంకొక క్షణం కనిపిస్తే చంపేస్తాను. జీవితంలో నీ ముఖం నాకు చూపించుకో అని చెప్పడం కంప్లీట్ చేయకముందే బయట నుండి ఒక అతను హన్స్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, సార్, మీడియా అంతా ఇంటి ముందుంది సార్. నీతో మాట్లాడాలని గొడవ చేస్తున్నారు సార్. వాళ్ళని ఆపడం చాలా కష్టంగా ఉంది సార్. అన్ని ఛాలెంజ్ వాళ్ళు ఉన్నారు సార్ అని కంగారుగా చెప్పాడు. హన్స్ కోపంలో ఉన్నాడని మీకు ఇంట్లో వాళ్ళకి తెలుసు కానీ వచ్చిన అతనికి తెలియదు కదా. పాపం, అతను బలి హన్స్ కోపానికి. హన్స్ అతని ఒక్కటి పీకి, నీ పని అలా వచ్చే వాళ్ళని ఆపడం. ఆపడం కష్టంగా ఉందని చెప్తున్నావు. ఇంకెందుకు నువ్వు ఉండడం? మానేయ్. నిమిషంలో వాళ్ళని ఆపేవాణ్ణి పెడతా. పెట్టనా? నువ్వెళ్ళి ఆపుతావా లేదా అని గర్జించే పులిలాగా గాండ్రించాడు. దెబ్బకి ఉరుక్కోలగా అక్కడ మొదలు పెడితే గేటు దగ్గర ప్రత్యక్షమయ్యాడు. హన్స్ అటు చెప్పి ఇటు తిరిగేలోగా హాసిని మాయం. హన్స్ అటు తిరిగినప్పుడే హాసిని ఏడుస్తూ రూంలోకి పరిగెత్తింది. హన్స్కి హాసిని కనిపించకపోవడంతో కొంచెం కూలయ్యాడు. కానీ అదే పనిగా ల్యాండ్ లైన్ మోగడంతో దాన్ని తీసి నేలకేసి కొట్టాడు. కానీ టీవీలో నుండి బ్రేకింగ్ న్యూస్, ఫేమస్ బిజినెస్ పర్సన్ అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, మోస్ట్ డైనమిక్ పర్సన్ హన్స్ గురించి రహస్యం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు అంత రహస్యంగా ఎందుకు ఉంచారు అని ఇంకా రకరకాల ప్రశ్నలు. హెడ్డింగ్స్తో, రకరకాల మ్యూజిక్తో, రకరకాల కోణాల్లో ఉన్నవి లేనివి అన్నీ కలిపి బ్రేకింగ్ న్యూస్ అని మీడియా హోరెత్తిస్తుంటే హన్స్కి చిర్రెత్తుకొచ్చింది. లేచి టీవీ పగలగొడతాను అనే లోపలే దాన్ని ఆపేసింది. లేకపోతే హన్స్ దాన్ని శాశ్వతంగా ఆగిపోయేలా చేసేవాడు. హన్స్ తల పట్టుకుని సోఫాలో కూర్చుని ఆలోచనలో మునిగిపోయాడు. పబ్లిక్గా ప్రూఫ్తో కనిపిస్తుంటే జరిగిందంతా అబద్ధమని ఎలా చెప్పాలి? చెప్పినా నమ్ముతారా? అసలు ఏ ముఖం పెట్టుకుని ఇది అబద్ధం చెప్పాలి అని. అలా చెప్తే వాళ్ళు అడిగిన వాటికి ఏం సమాధానం చెప్పాలి? అలా చెప్తే అని అనుకోగానే, ఓ మై గాడ్, నిజం చెప్తే తప్పుగా అనుకుంటారు. అందరూ నన్ను చీప్గా చూస్తారు. నేను నిజం చెప్పలేను. అలా నేను ఎప్పటికీ చేయలేను అని మనసులో తననే తాను అనుకుంటున్నాడు.
ఒకవేళ అలా చెప్పుంటే హాసినిని నన్ను తప్పుడు ఉద్దేశంతో చూసేవారు. మా ఇద్దరి మధ్య రహస్య సంబంధం ఉందని అనుకునేవాళ్ళు. అప్పుడు అందరి ముందు అని అక్కడితోనే ఆపేశాడు. ఆ ఊహే చాలా భయంకరంగా తోచింది. ఆ అని కోపంగా అరుస్తూ జుట్టు పీక్కున్నాడు. దీనికంటే హాసిని అలా చెప్పడమే నయం. హాసిని నా భార్య అని చెప్పడమే బెటర్ అనిపిస్తుంది. అప్పుడు అంతకంటే వేరే అవకాశం లేదు. ఒకటి మేమిద్దరం భార్యాభర్తలమని ఒప్పుకోవడం, లేకపోతే మేమిద్దరం తప్పు చేస్తున్నప్పుడు ఒప్పుకోవడం. ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలి. వెనక గొయ్యి ముందు నొయ్యి అన్నట్టు ఉంది పరిస్థితి. అలా వచ్చిందేంటి? అలా అయినా ఇలా అయినా మీడియాకి పలారం అయ్యేవాణ్ణి. కానీ ఇది మంచిగా ఉంటుంది, అది చెడుగా ఉండేది అని ఆ రోజంతా కూర్చుని ఆలోచిస్తున్నాడు. నో కాల్స్, నో అపాయింట్మెంట్స్, నో ఫుడ్, నో స్లీప్. అలా బుర్ర బద్దలు కొట్టుకుని ఆలోచించగా హాసిని చేసిందే బెటర్ అని అర్థమైంది మన యాంగ్రీ యంగ్ మ్యాన్కి. మీడియాని హన్స్ కలవకపోవడంతో మీడియా కోపంతో కారాలు మీరాలు నూరుతూ ఇంకా రకరకాల ప్రొమోలని విడుదల చేస్తున్నారు. హన్స్ హాసినిల రహస్య పెళ్లి విషయం అందరికీ తెలియడంతో హన్స్ గారు మీడియాని కలవడానికి ఇష్టపడడం లేదు. అసలు ఎందుకు ఇంత రహస్యంగా ఉంచారు? ఇప్పుడు మీడియాకి ఎందుకు ఎదురుపడడం లేదు? అసలు ఎప్పుడు వీళ్ళ పెళ్లి జరిగింది? ఎందుకు ఎవరికి చెప్పలేదు? హన్స్ తన ఫ్యామిలీకి కూడా తెలియనివ్వలేదు. ఒకవేళ తెలిసిన రహస్యంగా ఉంచారా, లేకపోతే ఫ్యామిలీ ఇష్టం లేకుండా చేసుకున్నారా? అసలు హాసిని ఎవరు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అందరి మెదడులోనే అవే ప్రశ్నలు. అనేక ఊహాగానాలు తలెత్తుతున్నాయి. ఎవరికీ నిజం అంతుపట్టడం లేదు. ఇన్ని ప్రశ్నలకి సమాధానం కోసం మేం ప్రయత్నిస్తున్నాం. మా ప్రయత్నం ఫలితాలు మీరు చూడండి అని టీవీలలో ఊదరగొట్టేస్తున్నారు. హన్స్ అమ్మ నాన్న ఇంకా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఆ న్యూస్ చూసి షాక్ అయ్యారు. ఇది కళ నిజమా? టీవీలో చూపించేది మన హన్స్ గురించేనా అని ఆశ్చర్యపోయి చూస్తున్నారు. కొంచెం సేపటికి తేరుకుని అసలు ఇలా ఎలా చేశాడు వాడు అనుకుంటూ ఉండగా ఫోన్ కాల్స్ వర్షం మొదలైంది. 1, 2 ఎత్తి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పలేక అన్ని ఫోన్స్ ఆఫ్ చేసేశారు. ల్యాండ్ లైన్ పక్కకు పడేశారు. మీడియా వాళ్ళు ఇంటిని చుట్టుముట్టారు. వాళ్ళని లోపలికి రానివ్వకుండా చేసి లోపల తల పెట్టుకొని కూర్చున్నారు. ఏం అర్థం కాకుండా. హన్స్కి కాల్ చేస్తే పని చేయడం లేదు. అతని కాంటాక్ట్ అయ్యే అన్ని సోర్సులు మూసుకుపోగా అందరూ మూసుకొని కూర్చున్నారు. టీవీలలో చూస్తూ టెన్షన్ పడుతూ దీని గురించి అంతా చర్చ జరుపుతూ హన్స్ హాసినిల ఫోన్స్ కోసం ట్రై చేస్తూ గడుపుతున్నారు. పెద్దవాళ్ళ ఇళ్లలో ఏదీ బయటికి రాదు. పొరపాటున ఏదైనా వస్తే అది చిన్న చినుకై దాన్ని తుఫానులాగా మార్చి ప్రపంచం మొత్తం తెలిసేలాగా చేస్తారు. గదిలో హాసిని ఏడుస్తూ కూర్చుంది. అసలు ఏ ఆడపిల్లైనా పెళ్లి కాకుండానే అయ్యిందని అబద్ధం చెప్తుందా? కానీ చెప్పాల్సిన పరిస్థితి అలా వచ్చింది. ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ మానం మీద మచ్చపడే పరిస్థితి వస్తే ఏ అమ్మాయి సహించదు. అబద్ధమైన తప్పని తెలిసినా చేయాల్సి వచ్చింది కాబట్టే తప్పక చేశా. అదెందుకు అర్థం చేసుకోవట్లేదని బాధపడుతూ ఏడుస్తూనే ఉంది హాసిని. అసలు హాసిని ఏ పరిస్థితుల్లో అలా చెప్పిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.